హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, భగవద్గీతలో ఏ అంశాల యొక్క ప్రస్తావన ఉంది? దీన్ని క్లుప్తంగా మనం చర్చించుకోవచ్చు. భగవద్గీతలో ప్రధానంగా 5 అంశాల యొక్క ప్రస్తావన చేస్తున్నాడు భగవంతుడు. ఒకటొచ్చి జీవుడు, అంటే ఆత్మల గురించి భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఎవరి జీవుడు అనే ప్రస్తావన. ఇంకోటి వచ్చి పరమాత్మ. జీవుడు దేవుడు, పరమాత్మ అంటే దేవుడు, ఆయన గురించినటువంటి జ్ఞానం కూడా ఉంది. ఇంకోటి వచ్చి ప్రకృతి. ప్రకృతి అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ జగత్తు, దాని యొక్క వివరణ కూడా భగవద్గీతలో ఉంది. ఇంకోటి వచ్చి కర్మ. మనం చేస్తున్నటువంటి కర్మ అంటే ఫలాపేక్షతో చేసేటువంటి ఏ పనన్నా కర్మ. ఆ కర్మలో కూడా 3 రకాలు ఉన్నాయి: కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే ఫలాపేక్షతో చేసే పనులు. అకర్మ అని అంటే కర్మ చేస్తూ ఉన్నాము కానీ దానివల్ల మనకు బంధన లేదు, అది అకర్మ. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి నిషిద్ధమైనటువంటి కర్మలు. ఇట్లా ఈ కర్మ. తర్వాత కాల. ఈ కాలం గురించి కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, కాలోస్మి, కాలం నేనే. ఈ కాలాన్ని మనము దాన్ని డివైడ్ చేసుకున్నాం. లవము, నిమిషము, లేకపోతే ఒక క్షణము. లవము, క్షణము, నిమిషము, ముహూర్తము, గడియ, మాసము, సంవత్సరము, ఇట్లా కాలాన్ని మనం చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా భగవద్గీతలో ప్రస్తావన చేయడం జరిగింది. భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. అంటే జీవులు ఎవరు, అంటే మనం ఎవరము. మనం అనుకుంటున్నాం కదా నేనే శరీరం అని, కానీ భగవద్గీత నుంచి అర్థమవుతా ఉంది, దేహం నువ్వు కాదు, దేహివి నువ్వు, ఆత్మవి నువ్వు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఈ దేహంలో 2 ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. ఒకటి వచ్చి ఆత్మ, ఇంకోటి వచ్చి పరమాత్మ. అందుకని ఈ శరీరంలో ఆత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నది. ఆత్మ పరమాత్మ 2 సమానం కాదు. ఈ విషయం కూడా భగవద్గీతలో భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. పరమాత్మ అంటే సర్వవ్యాపి. ఆత్మ ఒక్కొక్క శరీరంలో ఒక ఆత్మే ఉంటుంది, కానీ పరమాత్మ అన్ని శరీరాల్లో ఉంటుంది. పరమాత్మ అందుకని పరమాత్మని మనం భగవంతుడు అంటాం. జీవుడు వచ్చి ఆత్మ. ఈ మనం నివసించేటువంటి ఈ ప్రకృతి, ఈ ప్రపంచం వచ్చి ప్రకృతి. కాలము, కర్మ. ఈ ప్రధానంగా ఈ 5 విషయాల గురించి భగవద్గీతలో ప్రస్తావన చేయడం జరిగింది. అందుకని మన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల్ వారి భగవద్గీత మనం చదివినప్పుడు 5 అంశాల గురించి ఇంకా వివరంగా మనం అర్థం చేసుకునే అవకాశం. హరే కృష్ణ.